హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే రథసప్తమి రోజు వీడియో అండి. మార్నింగ్ అయితే ఒక్కరికి కూడా ఖాళీ లేదనమాట. ఎందుకు ఏంటన్నది మీకు వీడియోలో చెప్తూ ఉంటాను. సో ఇప్పుడైతే వీడియో చూస్తూ ఉండండి. సో మార్నింగ్ అయితే 5:30కి లేచామండి. అయినప్పటికీ కూడా పూజ అయితే అయ్యేసరికి మాకు 10 అలా అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఈరోజైతే నాకు ఫిఫ్త్ డే అనమాట. అందుకని ఇంకా మొత్తం క్లీనింగ్ అది ఇంకా నిన్నైతే చేసేసుకున్నాం. కానీ ఇంకా మందిరంలోని విగ్రహాలు అయ్యి వీళ్ళే చింతపండు నీటిలో అది నానబెట్టి వీళ్ళే చేశారు నిన్న. అంటే ఈరోజు పూజ ఉందని చెప్పేసి నిన్నే ఇంకా క్లీన్ చేశారు. నేను వంటగది క్లీన్ చేసుకున్నప్పుడు వాళ్ళు పిల్లలైతే ఇంకా నేను చెప్తే వాళ్ళు చేస్తారనమాట. ఈయన కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి నిన్న చేస్తారనమాట. అయితే ఇంకా మార్నింగ్ పాలు పొంగించినప్పుడు ఇది అదే రథసప్తమి రోజు ముందైతే పిడకలు పెట్టడం నేను మర్చిపోయానండి. మర్చిపోయి మళ్ళీ తర్వాత గుర్తొచ్చి తర్వాత అయితే పెట్టాను. పిడకలు తెచ్చుకున్నాం కానీ మర్చిపోయాను పెట్టడము. తర్వాత చూసి అయ్యో పిడకలు పెట్టలేదని మళ్ళీ పిడకలు పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత ఈరోజు అయితే బియ్యం కడగకూడదు. అలాగే బియ్యం అయితే నెయ్యి రాసుకొని ముందు పక్కన పెట్టుకుంటే తర్వాత పాలు పొంగిన తర్వాత 3 సార్లు పొంగించిన తర్వాత అయితే పెడతాం. నలుగురం కూడా బియ్యం వేస్తాం అనమాట. ఫస్ట్ ఆయన, తర్వాత నేను, చరణు, హర్నీస్ మొత్తం అందరం కూడా వేస్తాము. 3 గుప్పుళ్ళు అనమాట. సో ఇంకా అది అవుతూ ఉంటుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను మందిరం లోపల అయితే నేను ఇంకా సర్దేసుకున్నానండి. బొట్లు అవి పెట్టేసి ఇంకా నిన్నైతే వాళ్ళు సరిగ్గా ఇంకా ఫోటోలు సరిగ్గా పెట్టలేదు. కొంచెం అటు ఇటుగా పెట్టారు. రేపు మళ్ళీ నేను సర్దుకోవాలి ఫోటోలు అవి మళ్ళీ నేను పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను ఏం చేశానంటే ఓన్లీ అమ్మవారి విగ్రహాలకి అది బొట్లు పెట్టేసి నేనైతే రెడీ చేశాను పూజ దగ్గర. ఇంకా లోపల పూజ అయిపోయిన తర్వాత అప్పుడు బయట పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. కానీ చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. ఇంక లోపల పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత అనమాట ఇది మామిడాకులు అన్నీ కట్టుకొని ఇంకా లేట్ అయినప్పటికీ పూజ అయితే బాగానే చేసుకున్నాము. కాకపోతే లేట్ అయిపోయింది బాగా అన్నదే ఒకటన్నమాట. అలాగని చెప్పేసి ఎవ్వరం కూడా ఖాళీ లేము. పిల్లలు నేను ఆయన మొత్తం అందరం కూడా పొద్దున్నుంచి అలా చేసుకుంటూనే ఉన్నాము. నిన్నటి నుంచి కూడా అలా చేస్తూనే ఉన్నాం అనమాట. మొన్నే అన్నీ పండగ కదా అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసుకున్నాము. అయినప్పటికీ చాలా అంటే చాలా దుమ్ము పట్టేసింది. కిచెన్లో నాకు అసలు ఏది దొరకట్లేదు. మొత్తం ఇంకా పిండి వంటలు అవి చేశాను కదా, దానివల్ల నాకు ఇంకా అసలు ఇంకా చిరాకు వస్తుంది. ఆయిల్ అవి పట్టేసింది అనమాట మొత్తం అన్నీ కూడా. అంటే ఒకటే రూము గాలి వెళ్ళడానికి లేదు కదా, దానివల్ల ఇంక మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ పండగ క్లీన్ ఎలాగో అలాగే ఇంక మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇంక ఈయనైతే ఇంక బయట పూజ చేసుకుంటున్నారనమాట. ఇంకా సింపుల్గా ఇంకా అభిషేకం అన్నీ చేసుకొని ఆవు పాలతో అది ఇంక బయట అయితే ఇలా పెట్టుకున్నామండి. అయితే మార్నింగ్ అయితే దానివల్ల అయితే లేట్ అయిపోయిందనమాట. నేను మందిరం దగ్గర ఒకరి తర్వాత ఒకరు ఈరోజు అందరం తలకు స్నానాలు ఇంకా భోగి రోజు అలా చేస్తాం. అలాగే అదే 7 జిల్లేడాకులు 7 రేగిపళ్ళు అవి నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తాం కదా, అందులోని వేడి నీళ్ళు కాచి చేసుకోవాలంటే ఇంకా లేట్ అనమాట. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. చల్లనీళ్ళు చేయడానికేమో చలి బాగా ఎక్కువగా ఉంది, పిల్లలు కదా, ఇప్పటికే రొంపలు అవి చేసేసి అస్తమాని తుమ్ముతూ ఉంటున్నామని ఇంకా అయితే వేడి నీళ్ళే పెట్టుకున్నాము. ఇంకా ఈయనైతే ఆదిత్య హృదయం చదువుకొని ఇంక సింపుల్గా అయితే చేసుకున్నాం అన్నట్టు పూజ అయితేని. ప్రతి సంవత్సరం కూడా రాగి దాంట్లో దీపం పెడతాను. రాగి అంటే సూర్యభగవానికి ఇష్టం అని అంటారు కదా, అందుకని రాగి దాంట్లో అయితే దీపం పెడతాను. ఇప్పుడు దీపాలు లేక రాగి ప్లేట్ ఉంటుంది కదా,
లాస్ట్ ఇయర్ దాంట్లోనే వెలిగించుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది ఒకటి నిన్నటి వీడియోలో చూపించాను కదా మీకు. అదొక్కటే దొరికితే ఇంక అదొకటి తెచ్చుకొని అందులోనే ఇంకా 3 ఒత్తులు వేసాను. ఇంక ఇవి పక్కన అలా మొత్తం ఆ 3 దీపాల్లోని 7 ఒత్తుల కింద అలా 7 ఒత్తులు వెలిగించామన్నమాట. బయట ఇంకా మొక్కలకి నీళ్ళు అన్నీ కడుక్కొని ముగ్గులు పెట్టుకొని ఇంకా గడపలకి అన్నీ ఇంక ఈరోజు చేసుకున్నాం కదా. అంటే ముందు రోజు అవి చేసుకుంటే సరిపోను, అన్నీ ఈరోజే మూలన ఇంకా లేట్ అయిపోయిందనమాట మాకు. ఒక పక్క ఇంకా రుబ్బురోలకి వాటికి అన్నిటికి ఇంకా ఈరోజే బొట్లు పెట్టుకోవడం, మార్నింగ్ పూజ అన్నీ కదా, అందుకని అయితే బాగా లేట్ అయిపోయిందనమాట. 10:30 అలాగైతే అయిపోయింది మా పూజ అయ్యేసరికి. ఇంకా వంటలు ఏమీ లేవు కాబట్టి సరిపోయింది, ఓన్లీ పరమాన్నం ఒకటే కాబట్టి. ఇంకా మేము టిఫిన్ కూడా ఏమీ చేసేంత ఇదిలో లేమన్నమాట. ఇంకా ఈయనైతే బొబ్బాయికాయ తెస్తే ఫ్రూట్స్ ఇంకా అదే తినేసాము అందరం కూడా. ఇంకా ఈ పరమాన్నం ప్రసాదం ఉన్నది కదా, ఇంకా అది. ఇంకా మధ్యాహ్నం అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే వండాను. ఇంకా అదనమాట ఆ రోజు. ఇంకా నైట్ అయితే ఇంక టిఫినే అనమాట. రోజైతే ఇంకా దోసల పిండి ఉంది, లేదా చపాతీ కానీ ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తాను అన్నది అయితే ఇంకా తెలీదు. సో పూజ అయితే ఇంక ఇంతటితో అయిపోయిందనమాట. ఇది అండి మా రథసప్తమి పూజ అయితేని ఇలా అయిందనమాట. సో ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే చెప్పండి. ఉంటానండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.